హల్లెలూయా. యేసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఎలా ఉన్నారండి? దేవుడు తన రెక్కల చాటున మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఈ యొక్క వారం కూడా ఆ గొప్ప దేవుడు మనతో మాట్లాడాలని ఆశిస్తూ ఉన్నాడండి. కాబట్టి ముందుగా మన యొక్క హృదయాలను సిద్ధపరచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా తండ్రి, నీకు కోట్లాది కృతజ్ఞతలు. యేసయ్యా, నీ గొప్ప కృప, కాపుదల, భద్రత దయచేసి తండ్రి గత వారమంతా మమ్మల్ని కాచి కాపాడి దేవా, నీ కృపలో నీ దయలో మమ్మల్ని భద్రపరచు దేవా తండ్రి. మరొక వారాన్ని అనుగ్రహించిన సర్వశక్తిమంతుడా నీకు వందనాలు. యేసయ్యా, ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారో తండ్రి, మేమందరం కూడా నీ సన్నిధిని అనుభవించాలి. పరిశుద్ధాత్మదేవ ప్రతిదిని యొక్క అధికారంలోనికి తీసుకొనండి అయ్యా. సర్వశక్తిమంతుడా, ఏది కూడా తండ్రి అధికారం లేకుండా కేవలం నీ సన్నిధిని మేము అనుభవించే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. తోడేండి, నడిపించండి, నీ కృపతో నింపండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 17వ వచనం. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొంద అవకాశము దొరకక విసర్జింపబడినని మీరెరుగుదురు. మరొకసారి చదువుకుందామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 17వ వచనం. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరెరుగుదురు. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశం ఆశీర్వాదం పొందలేకపోవడానికి కారణం ఎవరో కాదు, నువ్వే. మరొకసారి చెప్తానండి, ఆశీర్వాదం పొందలేకపోవడానికి కారణం ఎవరో కాదు, నువ్వే. మన జీవితంలో చాలాసార్లు మనం దేవుని సన్నిధిలోనే ఉంటాం, దేవుడితోనే ఉంటాం, ఆ యొక్క సంఘంలో మనం ఎంతగానో పరిచర్య చేస్తాం, అందరి కోసం మనం ప్రార్థన చేస్తాం. కానీ అనేక సార్లు మన జీవితంలో ఆశీర్వాదం పొందుకోలేని స్థితి మన జీవితాల్లో ఉంటుంది. అనేక సార్లు ఆ యొక్క ఆశించిన ఆశీర్వాదం మన జీవితాల్లో మనం పొందుకోలేం. ఆ యొక్క ఆశీర్వాదం పొందుకోలేకపోవడానికి అనేక సార్లు కారణం ఏంటో తెలుసా? నువ్వు నేనే అని ఆ గొప్ప దేవుడు ఈరోజు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. మనకి మాట చెప్తున్నప్పుడు ఆశ్చర్యం కలగొచ్చు, కానీ ఒక్కసారి ఏశావు జీవితాన్ని చూద్దాము. ఆ ఏశావు జీవితంలో ఆ యొక్క తను వేటకు వెళ్ళి ఆ పొలముకు వెళ్ళి అలసిపోయి వచ్చినప్పుడు యాకోబు చేసిన ఆ వంటకాన్ని చూసి తన జ్యేష్ఠత్వాన్ని కూడా ఇచ్చేశాడు. ఆ యొక్క ఆకలితో ఉన్న ఏశావు, నాకు జ్యేష్ఠత్వం ఏముంది, నాకు అది కావాలి అని చెప్పి అది ఆ యొక్క ఆహారము మీద ఆశ పెట్టుకొని ఆశీర్వాదం కంటే ఆహారమే తనకు ముఖ్యము అని చెప్పి తను ఆ విధంగా చేశాడు. అనేక సార్లు మనము కూడా మనం దేవుడితోనే ఉంటాం. ఈ లోకంలో ఒక క్రైస్తవుడిగా, ఒక భక్తిపరురాలుగా, ఒక భక్తిపరుడిగా మనం ఈ లోకంలో జీవిస్తూ ఉంటాం. కానీ మన జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా? మనము దేవుడు ఏది వద్దు, కాదు, ఇది చేయొద్దు అన్న చెప్పిన విషయాలను మనం పక్కన పెట్టేసి మనం ఆరాధిస్తాము. కానీ మనం మాత్రము పాపంలోని జీవిస్తూ ఉంటాం. ఆరాధనలో ఎంతగానో కన్నీటితో ప్రార్థన చేస్తాం, కన్నీటితో దేవుడిని ఆరాధిస్తాం, దేవుడు కోసం ప్రయాసపడతాం. కానీ మన హృదయంలో సంవత్సరాలుగా దేవుడికి అవిధేయత కలిగిన జీవితాలు, దేవుడికి వద్దు అన్న జీవితాలు మనం జీవించడం ద్వారా దానికి మనం ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తున్నాము. కాబట్టి మన ఆశీర్వాదాన్ని మనం పొందుకోలేకపోతున్నాం. ఇప్పుడు అర్థమైందా? మన ఆశీర్వాదానికి ఎవరో అడ్డు కాదండి, నువ్వు నేనే. మన యొక్క జీవితమే, మన యొక్క ప్రవర్తనే, మన యొక్క ఇష్టాలే నీ యొక్క ఆశీర్వాదానికి, నా యొక్క ఆశీర్వాదానికి అడ్డు అని ఆ గొప్ప దేవాది దేవుడు నీతో నాతో ఈరోజు జ్ఞాపకం చేస్తున్నారు కదా. ఏశావు ఆ యొక్క వాక్యాన్ని మనం చెప్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16-17 వచనాలు. ఒక పూట కూటి కొరకు తన దేశత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైన వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూసుకొనుడి. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసం శ్రద్ధతో వెతికినను మారు మనసు పొంద అవకాశము దొరకక విసర్జింపబడినని మీరెరుగుదురు కదా.
మనం అనుకుంటాం ఆశీర్వాదం రావట్లేదు, అందరినీ దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, నన్ను ఎప్పుడు ఆశీర్వదిస్తాడు అన్న ఆలోచన మనకుంటుందేమో. కానీ ఆశీర్వాదం పొందుకోపోవడానికి కారణం ఎవరో తెలుసా? నువ్వు నేనే. మన యొక్క అవిధేయత, మన యొక్క ఇష్టాలు, మన యొక్క తలంపులు, మన లోక ఆశలు. అసలు ఈ లోకంలో దేవుడి చిత్తం ఉండి కూడా వారి యొక్క ప్రవర్తన ద్వారా ఎవరు బైబిల్లో ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోయారో వారి జీవితాల నుంచి దేవుడు వారి జీవితంలో ఏ విధంగా ఉన్నారు, వారు ఎలాగ ప్రవర్తించారు, వారి చివరికి ఏమయ్యారో మనము 3 అంశాల్లో ఈరోజు చూద్దామండి. మన యొక్క వాక్య ప్రసంగ అంశము ఆశీర్వాదం పొందుకోలేకపోవడానికి కారణం ఎవరో కాదు, నువ్వు నేను. మొట్టమొదటిగా నువ్వెందుకు ఆశీర్వాదం పొందుకోవట్లేదో గ్రహించాలి కదా. మనం చాలా విషయాలు అనేక సార్లు మనం ప్రయత్నిస్తున్నా కూడా, అనేక సార్లు మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు, ఎక్కడికన్నా ఏ విషయమైనా కోసమన్నా మనం ప్రయత్నాలు చేస్తున్నప్పుడు, ఈ కార్యం జరగాలని మనకు అనిపిస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? చాలాసార్లు మనం సక్సెస్ అవ్వకపోతే ఏం చేస్తాం? ఆలోచిస్తాం, నేను ఎక్కడ తప్పు చేస్తున్నాను, ఏం జరుగుతుంది అన్న ఆలోచన మన జీవితాల్లో ఉంటుంది కదా. అలాగే మనము మన జీవితంలో దేవుడి కొరకు నిలబడుతున్నా కూడా, దేవుడి సన్నిధిలో ఉన్నా కూడా, నువ్వు అనేక మంది కోసం ప్రార్థన చేస్తున్నా కూడా, కానీ నీ జీవితంలో ఆశీర్వాదం ఎందుకు పొందుకోవట్లేదో నువ్వు నేను మనం గ్రహించాలి. అసలు ఎందుకు పొందుకోవట్లేదు? ఒక 5 విషయాలు నేను చెప్తానండి. అనేక సార్లు మనం ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోవడానికి కారణం కొన్నిసార్లు ఏమవుతుందో తెలుసా? దేవుడే మన యొక్క విశ్వాసాన్ని పరీక్షిస్తారు. రెండవదిగా అవిధేయత. మన యొక్క అవిధేయతే మన ఆశీర్వాదాన్ని పొందుకోకుండా చేస్తుంది. తర్వాత మన ఇష్టాలు ఉండబట్టి ఇది ఇష్టము కానీ దేవుడు వద్దు కాదు, అమ్మాయి విషయంలో అబ్బాయి విషయంలో వదిలే అని చెప్పిన ఆ ఇష్టం ఉండబట్టి మనం దేవుడు ఆశించిన ఆశీర్వాదాన్ని పొందుకోలేం. 4వదిగా మన ప్రార్థన వాక్య ధ్యానం మనము వదిలివేయడం ద్వారా, మన ప్రార్థనను మన వాక్యాన్ని నిర్లక్ష్యం చేయడం ద్వారా. 5వదిగా మనలో ఉన్న అవిశ్వాసం ద్వారా. ఈ యొక్క ఏ విషయాలలో నువ్వు ఆశీర్వాదాన్ని పొందలేకపోవడానికి కారణం ఏంటో నువ్వు నేను గ్రహించాలి. మనం ఈ లోకంలో ఒక ఆశీర్వాదం లేకుండా మన జీవితాల్లో ముగించడం దేవుడి చిత్తం కాదు. కాబట్టి నువ్వు నేను ఈ లోకంలో ఆశీర్వాదానికి పొందుకోకుండా ఉండడానికి ఆ యొక్క సమస్య ఏమిటో, ఎందుకు పొందుకోలేకపోతున్నామో నువ్వు నేను గ్రహించాలి. ఈ యొక్క పాయింట్లో మనం ABCD చూద్దామండి. ఏ యొక్క వ్యక్తి బైబిల్లో ఆ యొక్క దేవుడి చిత్తంలో ఉండి కూడా, దేవుడు అనుకుంటున్నా కూడా తన అవిధేయత ద్వారా, తన అవిశ్వాసం ద్వారా, తన మాట వినని తత్వం ద్వారా ఏ విధంగా ఆశీర్వాదాన్ని పొందుకున్నాడో ABCD ఒక వ్యక్తి జీవితం ద్వారా మనం చూద్దాం. మన యొక్క వాక్య ప్రసంగ అంశం ఆశీర్వాదానికి పొందుకోలేకపోవడానికి కారణం ఎవరో కాదు, నువ్వు. ఆ యొక్క ఫస్ట్ పాయింట్ మనం చూస్తే నువ్వెందుకు ఆశీర్వాదం పొందుకోవట్లేదో గ్రహించు. మొట్టమొదటిగా నీ జీవితం దేవుడి చిత్తంలో ఉందని గ్రహించు. మనం చాలాసార్లు ఈ విషయాన్ని మర్చిపోయి మనం ఇష్టం వచ్చినట్లుగా ఈ లోకంలో మనం ప్రవర్తిస్తామండి. మనము మన జీవితాలు దేవుడి చిత్తంలో ఉన్నాయని మనం గ్రహించాలి. ఈ యొక్క విషయాన్ని మనం అనేక సార్లు మర్చిపోయి మనం ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించబట్టే మన జీవితాలు దేవుడు ఆశించిన ఆశీర్వాదాన్ని మనం పొందుకోలేకపోతున్నాం. ఒక వ్యక్తి జీవితం, ఆ వ్యక్తి ఎవరో కాదండి, సౌలు గురించి 1 సమూయేలు 10వ అధ్యాయము 1వ వచనం. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతన్ని పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడని చెప్పెను కదా. ఆ యొక్క సౌలు వాళ్ళ తండ్రి చెప్పాడని గాడిదలను వెతకడం కోసం వేరే వేరే దేశాలకి తన యొక్క సైనికులను తీసుకొని వెళ్తుంటే అక్కడ దేవుడు సమూయేలును దర్శించి, సౌలు దేవుడు తన స్వాస్యం మీద నిన్ను అధిపతిగా ఎన్నుకున్నాడు. అప్పుడన్నా అర్థం కావాలి కదండి, నేను నా జీవితం బహు జాగ్రత్తగా ఉండాలి, నేను దేవుడి సహాయంతో దేవుడితో నా జీవితాన్ని ముందుకు సాగించుకోవాలి, ముందుకు వెళ్ళాలి, నేను దేవుడితో నేను ఉండాలి అన్న ఆలోచన సౌలుకు ఉండాలి కదా. మనము కూడా ఈ విషయాన్ని మనం మర్చిపోతున్నాం. తన బిడ్డలైన ఇశ్రాయేలు ప్రజల మీద నిన్ను స్వాస్యంగా దేవుడు నిన్ను నియమించాడు సౌలని సమూయేలు చేత తైలపు బుడ్డితో దేవుడు అభిషేకించాడు. కానీ సౌలు చాలాసార్లు దేవుడి మాట వినకుండా
దేవుడు ఏదైతే ఆశీర్వాదాన్ని ఆశించారో సౌలు జీవితంలో ఆ ఆశీర్వాదాన్ని పొందుకోకుండానే ఈ లోకం నుంచి విడిచిపెట్టిపోయారు కదా. మనము కూడా చాలాసార్లు ఈ విషయాన్ని మర్చిపోతాం. నువ్వు నేను దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత, రక్షణ పొందుకున్న తర్వాత, దేవుళ్ళో కొనసాగుతున్నప్పుడు నువ్వు నేను ఒక విషయాన్ని మర్చిపోకూడదు. నీ జీవితం, నా జీవితం దేవుడి చిత్తంలో ఉంది. నీ ఇష్టం వచ్చినట్లుగా సలహాలు, ఇష్టం వచ్చినట్లుగా ఈ లోకంలో జీవించకూడదు అన్న జ్ఞానము మనకు ఉండాలండి. అన్న దైవిక జ్ఞానం మన జీవితాల్లో ఉండాలి. ఆ ఫస్ట్ పాయింట్లో బి చూస్తే, దేవుడు ఏది చెప్తే అది చెయ్యి, అంతే కదా. దేవుడు ఏది చెప్తే అది చెయ్యి. ఈ లోకంలో చాలా మంది, నువ్వు ఎవరి దగ్గర జాబ్ చేస్తున్నా కానీ, ఏదైనా ఒక అధికారి కింద నువ్వు ఉన్నప్పుడు ఏం చేస్తావు? ఆయన ఏది చెప్తే అది చేస్తావు. క్వశ్చన్ కదా, ఏ ప్రశ్న ఆయన దగ్గర వేయం. కానీ మనము దేవుడు ఏదైనా చెప్పినప్పుడు మనం అనేకమైన ప్రశ్నలు వేస్తాం. దేవుడు ఏది చెప్తే అది చేస్తే చాలండి, మన జీవితం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. సౌలు జీవితంలో దేవుడు చెప్పాడు. ఏమని చెప్పాడంటే, సౌలును ఆ సమూయేలు అభిషేకించిన తర్వాత సమూయేలు చెప్తారు, నువ్వు గిల్గాల్కు వెళ్ళు, నేను అక్కడ 7 రోజుల తర్వాత నేను నీ దగ్గరికి వస్తాను అని సమూయేలు స్పష్టంగా సౌలుతో చెప్పారు. సౌలు వెళ్ళిపోయారు. కొన్ని రోజుల తర్వాత అక్కడ ఇశ్రాయేల్ దేశంలో, ఇశ్రాయేల్ మీదకి ఫిలిస్తీన్లు యుద్ధానికి వచ్చారండి. ఆ యుద్ధానికి వచ్చినప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారంటే, ఇసుక రేణువులంత విస్తారంగా ఆ ఫిలిస్తీన్ల సైన్యం ఉండబట్టి ఆ ఇశ్రాయేల్ వారి యొక్క సైన్యాన్ని చూసి వారందరూ కూడా గుహలలో, అడవులలో దాక్కోవడానికి వెళ్ళిపోయారు. ప్రాణ భయంతో వారు మా మీదికి యుద్ధానికి వస్తే మేమందరం చనిపోతామని చెప్పి వారందరూ చాలా భయక్రాంతులైపోయారని వాక్యంలో ఉంటుంది. మొదటి సమయంలో 13వ అధ్యాయంలో. ఆ విధంగా వారు వెళ్ళిపోయినప్పుడు సౌలు కూడా భయపడిపోయాడు. ఆ మాట ఇచ్చాడు కదా సమూయేలు, 7 రోజుల వరకు నువ్వు ఉండు, నేను వచ్చిన తర్వాత దహన బలులు అర్పిస్తాను అని చెప్పినా కూడా 7వ రోజు వచ్చింది, ఉదయం అయింది, ఇంకా రాలేదని చెప్పి వెంటనే ఒక యాజకుడు చేయాల్సిన పనిని సౌలు చేసేసాడండి. ఏం చేశాడంటే, దహన బలులను, సమాధాన బలులను అర్పించేశాడు. అర్పించిన వెంటనే సమూయేలు వచ్చాడు. చూసారా, దేవుడు స్పష్టంగా సమూయేలుతో చెప్పాడు, నువ్వు వేచి ఉండు, నేను అక్కడికి వస్తాను, యుద్ధంలో ఆ యొక్క విజయాన్ని పొందుకుంటారు ఇశ్రాయేల్ ప్రజలు చెప్తే ఆ విషయాన్ని చెప్పినట్టు చేయకుండా ఆ యొక్క యాజకుడు చేయాల్సిన పని కూడా సౌలు చేసేసాడు. ఎంత భయంకర విషయం కదా. మనము కూడా అనేక సార్లు ఈ పరిస్థితులను చూస్తాం. దేవుడు ఏం చెప్పాడో అది చేయకుండా, ఈ పరిస్థితులు ఇలా ఉన్నాయి, నేను ఇలా చేస్తే అందరూ ఏమనుకుంటారు, నేను ఇలా ఉంటే అందరూ నా వైపు ఎలా చూస్తారు, నన్ను ఒక ఎగతాళిగా చూస్తారు, అందరికి ఒక ఎగతాళిగా ఉంటాను, అందరికీ నేను తక్కువ స్థానంలో ఉంటాను. కానీ దేవుడి దృష్టిలో నువ్వు గొప్పగా ఉంటావు. ఆ విషయాన్ని మనం మర్చిపోతున్నాం. దేవుడు ఏది చెప్తే అది చేయాలి. మన ఇష్టాలు, మన యొక్క పరిస్థితులు అవి మనం చూడకూడదు. ఆ ఫస్ట్ పాయింట్లో సి చూస్తే, దేవుడు 2వ అవకాశం ఇచ్చినప్పుడు చేసిన తప్పు మరలా చేయకూడదండి. దేవుడు మనకి 2వ అవకాశాన్ని ఇస్తాడు. ఒకసారి నువ్వు తప్పు చేసావు, కానీ నీకు మరలా అవకాశాన్ని ఇస్తున్నప్పుడు చేసిన తప్పుని నువ్వు మరలా చేయకూడదు. అదే సౌలు జరిగిందండి. ఒకసారి మొదటి సమూయేలు 13వ అధ్యాయంలో సౌలు తప్పు చేశాడు. ఆ యొక్క సమూయేలు రాకముందే ఫిలిస్తీన్ల యొక్క దండును చూసి ఇశ్రాయేల్ ప్రజల మీదకి యుద్ధానికి వస్తున్నారని చెప్పి అతనే తనకు తానే యాజకుడు చేయాల్సిన పనిని సౌలు చేసేసాడు. కానీ దేవుడు మరొక అవకాశాన్ని ఇచ్చారు. నువ్వు ఆ యొక్క ఇశ్రాయేల్ సైన్యంతో అమాలేకుల మీదకి యుద్ధానికి వెళ్ళి అక్కడున్న పిల్లలను, పశువులను, గార్ధమములను అన్నిటినీ ఏది వదలకుండా అన్నిటినీ హతము చేయాలి, అన్నిటినీ నాశనం చేయాలని చెప్తే దేవుడు ఇంకొక అవకాశాన్ని ఇచ్చినట్లే కదండి. కానీ సౌలు ఏం చేస్తాడో తెలుసా? మొదటి సమయంలో 15వ అధ్యాయము 9వ వచనం. సౌలు జనులను కూడి ఆగాగునకు గొర్రెలలోని, ఎడ్లలోని, గొవ్విన గొర్రె పిల్లను మొదలైన వాటిలోని మంచి వాటిని నిర్మూలం చేయక కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నిటినీ నిర్మూలం చేశాను. దేవుడు ఏం చెప్పాడు? మంచివో చెడ్డవో అన్నిటినీ నిర్మూలం చేయాలంటే
ఇక్కడ సౌలు తన తెలివి ఉపయోగించి ఆ యొక్క మంచి వాటిని పక్క నుంచి ఏదైతే బాలేదో వాటిని మాత్రమే నిర్మూలన చేశారు. ఎంత భయంకరమైన విషయం కదా. దేవుడు ఇంకొక అవకాశాన్ని ఇస్తున్నాడు నీ జీవితంలో. మరలా దైవజనుల ద్వారా, వాక్యం ద్వారా, అనేక మంది ద్వారా నీ యొక్క పాపాన్ని దేవుడు ఎత్తి చూపుతున్నప్పుడు మరలా నువ్వు ఆ పాపం వైపే నువ్వు చూస్తున్నావంటే దేవుని నువ్వు అస్సలు అనుసరించట్లేదు అని అర్థం. అయ్యో నేను చర్చ్కి వస్తున్నానే, చర్చిలో నేను చాలా పనులు చేస్తున్నానే, నేను సంఘంలోనే ఉన్నానే అని అనుకుంటావు. కానీ నువ్వు శారీరకంగా ఒక మనిషిలాగా అక్కడ ఉన్నావు, కానీ నీ హృదయం దేవుడికి దూరంగా ఉందని దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నారు. ఎంత భయంకరమైన విషయం కదా. దేవుడు రెండవ అవకాశాన్ని ఇస్తున్నప్పుడు మనము చేసిన తప్పును మరలా చేయకూడదు. అక్కడ సౌలు జీవితం అదే జరిగింది. దేవుడు చెప్తున్నారు నువ్వు అలా చెయ్యొద్దు అని, కానీ ఆ యొక్క మంచి వాటిని మాత్రం పక్క నుంచి చెడ్డ వాటిని మాత్రం నిర్మూలన చేశాడు. తర్వాత ఏమైందండి? భయంకరంగా దేవుడు చెప్తాడు, నేను నిన్ను ఆ యొక్క ఇశ్రాయేల్ మీద రాజుగా ఉండాలనుకున్నా, నువ్వు నా మాటను విసర్జించావు కాబట్టి నేను నిన్ను విసర్జిస్తున్నాను అని దేవుడు సౌలు గురించి సమూయేలు ద్వారా పలికిస్తారంటే ఎంత భయంకరమైన విషయమో కదా. ఆ యొక్క ఫస్ట్ పాయింట్లో డి చూస్తే దేవుడు మనల్ని బట్టి పశ్చాత్తాప పడుతున్నారు. అనేక సార్లు పాపం గురించి హెచ్చరించిన, అనేక సార్లు అవిధేయత గురించి దేవుడు నీతో మాట్లాడి మారు మనసు పొందు, నువ్వు తిరిగి నా వైపు తిరుగు, ఆ యొక్క పాపాన్ని వదిలివేయి, ఆ యొక్క అవిధేయతను తీసివేయి, ఆ యొక్క ప్రార్థనా జీవితాన్ని మరలా మొదలుపెట్టు, ఆ వాక్య ధ్యానాన్ని మరలా మొదలుపెట్టు, నీలో అవిశ్వాసాన్ని తీసివేయి అని దేవుడు నీతో చెప్తా ఉన్నప్పుడు నువ్వు మరలా ఆ యొక్క పాపం వైపే తిరుగుతూ ఉంటే దేవుడు మనల్ని బట్టి పశ్చాత్తాప పడతారంట. అదే జరిగింది సౌలు జీవితం ద్వారా. దేవుడు అనేక సార్లు ఆ యొక్క సౌలుకి అవకాశాలు ఇచ్చాడు. మొట్టమొదటిగా సమూయేలు నేను వస్తాను 7 రోజుల తర్వాత అన్నప్పుడు సౌలుయే తనకు తానుగా దహన బలులను అర్పించాడు. అప్పుడు దేవుడు బాధపడ్డారు. రెండవసారి మరలా అవకాశం ఇచ్చారు. అమాలేకులను పూర్తిగా అందరినీ నిర్మూలన చేయాలన్నప్పుడు కొంత మంచి వాటిని పక్కన పెట్టుకున్నాడు, చెడ్డ వాటిని మాత్రం నిర్మూలన చేశాడు. అప్పుడు ఇవన్నీ చూసి, తన మాట వినని తత్వాన్ని చూసి, తన అవిధేయతను బట్టి దేవుడు సౌలును చూసి పశ్చాత్తాప పడుతున్నాడు. 1 సమూయేలు 15వ అధ్యాయము 10వ వచనం. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలుకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనపోయెను గనుక అతన్ని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాప పడుతున్నాను. చూసారా, దేవుడు కూడా కొన్ని సంవత్సరాల నుంచి నీ జీవితాన్ని, నా జీవితాన్ని చూసి పశ్చాత్తాపడుతున్నారండి. ఎన్ని అవకాశాలు ఇచ్చాను, ఎన్నిసార్లు చెప్పాను, అది నీ జీవితంలో నా చిత్తం కాదు, నువ్వు బహు జాగ్రత్తగా ఉండాలి అని నేను నీకు ఎన్ని అవకాశాలు ఇచ్చాను. అయినా మరలా ఆ పాపం వైపే, మరలా అటువైపే, మరలా ఆ అబ్బాయి వైపే, మరలా ఆ అమ్మాయి వైపే నువ్వు చూస్తున్నావు. దేవుడు మనల్ని బట్టే పశ్చాత్తాపడుతున్నారు. ఇలా జీవిస్తున్న వారిని బట్టి దేవుడు పశ్చాత్తాపడుతున్నారు. మన యొక్క వాక్య ప్రసంగ అంశము, నీ యొక్క ఆశీర్వాదం పొందుకోలేకపోవడానికి కారణం ఎవరో కాదు, నువ్వే. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే నువ్వెందుకు ఆశీర్వాదం పొందుకోవట్లేదో గ్రహించు. రెండవదిగా దేవుడికి నీ హృదయం ముఖ్యమని గ్రహించు. దేవుడికి నీ హృదయం ముఖ్యమని గ్రహించు కదా. మనము అనేక సార్లు సంఘంలో ఏదన్నా కార్యక్రమం జరిగితే మనమే ముందుండి చేస్తాం. ఏదైనా జరిగినప్పుడు మనమే అనేక సార్లు గుప్పిళ్ళు విప్పి మనం సంఘం కోసం నిలబడతాం. అలాంటి మనము అనేక సార్లు మనము ఆశించిన ఆశీర్వాదం మన జీవితాల్లో పొందుకోలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? మనము మన హృదయపూర్వకంగా దేవుణ్ణి అనుసరించట్లేదు. ఆ యొక్క జీవితం వద్దు, ఆ యొక్క అవిధేయత వద్దు, ఆ యొక్క అవిశ్వాసం వద్దు, ఆ యొక్క మాట వినని తత్వం నీలో నుంచి తీసివేసుకోవాలని దేవుడికి ఇష్టం లేని కార్యాలతోనే ఆ హృదయంలో ఉంచుకొని నువ్వు అనేక సంవత్సరాల నుంచి ఒక క్రైస్తవుడిగా కొనసాగుతున్నావు. ఈ యొక్క సంఘంలో అనేక సంవత్సరాల నుంచి ఒక సంఘ పెద్దగా నీ యొక్క సంఘంలో నువ్వు కొనసాగుతున్నావు. కానీ నువ్వు అవన్నీ చేయడం దేవుడికి ఇష్టం. అంతకంటే ఎక్కువ నీ హృదయంలో
పరిపూర్ణంగా ఆయనకు విధేయత చూపడం దేవుడికి బహుశ్రేష్టమైనదని నువ్వు గ్రహించాలి. నువ్వు ఎంత చేసినా, ఎంత ప్రయాసపడినా, ఎంతగా నువ్వు నిలబడినా కూడా ఆ హృదయం అనేది దేవుడికి దూరంగా ఉంటే నువ్వు ఎప్పటికీ దేవుడు ఆశించిన ఆశీర్వాదాన్ని నీ జీవితంలో పొందుకోలేవు. దేవుడు ఏదైతే వాగ్దానం ఇచ్చారో ఆ ఆశీర్వాదాన్ని నీ జీవితంలో నువ్వు ఎప్పటికీ పొందుకోలేవు. దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు. ఎన్ని చేసినా ఏమి, నువ్వు నన్ను వెంబడిస్తున్నాను అనుకుంటున్నావు, నీ దృష్టిలో అలా ఉంది, కానీ నీ హృదయం దూరంగా ఉంది కాబట్టి నువ్వు నన్ను వెంబడించట్లేదు, నువ్వు నాకు చాలా దూరంగా ఉన్నావు, నీ హృదయం చాలా దూరంగా ఉంది అని దేవుడు చెప్తా ఉన్నారు. ఆ సెకండ్ పాయింట్లో కూడా సౌలు గురించి మనం ధ్యానిద్దామండి. చూసినట్లయితే దేవుడి మాట వినుట బహుశ్రేష్టము. నువ్వు ఎన్ని బలులు అర్పించినా, ఎంతగా దేవుడి కోసం ప్రయాసపడినా, నీ శక్తిని, నీ బలాన్ని, నీ ధనాన్ని అనుగ్రహించి ప్రభా నువ్వు నాకు ఆశీర్వాదం అనుగ్రహించవేంటి అని నువ్వు క్వశ్చన్గా నిలబడుతున్నావేమో, కానీ నువ్వు ఎంతగా దేవుడి కోసం చేసినా నీ హృదయంలో ఆయన వద్దు, కాదు, ఇది తీసివే అన్న మాటను నువ్వు వినకపోతే అదంతా వ్యర్థమైన దేవుడు చెప్తున్నారు. సౌలు జీవితంలో కూడా అదే. సౌలు అమాలేకులందరినీ నువ్వు ఏది కూడా లేకుండా నిర్మూలన చేయాలని సౌలుని చెప్పినప్పుడు అతడు మంచి వాటిని పక్కన పెట్టుకొని చెడ్డ వాటిని మాత్రమే నాశనం చేస్తాడు, చెడ్డ వాటిని మాత్రమే హతం చేస్తాడు. అప్పుడు సౌలు దగ్గరికి సమూయేలు వచ్చి ఒక మాట అంటారండి. మొదటి సమూయేలు 15వ అధ్యాయము 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ళు క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. నువ్వు ఎన్ని అర్పిస్తే ఏంటి సౌలు, నువ్వు ఎంతగా ప్రయాసపడితే ఏంటి సౌలు, నా మాట వినడం, దేవుడి మాట వినడం శ్రేష్టం కదా అని దేవుడు సౌలుకు సమూయేలు చేత చెప్తున్నారు. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. నువ్వు ఎన్ని చేస్తే ఏంటి, ఎన్ని కార్యాలు ఈ సంఘంలో చేస్తే ఏంటి, నువ్వు నా మాట వినడం బహుశ్రేష్టం కదా అని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఆ సెకండ్ పాయింట్లో బి చూస్తే, దేవుడి ఆజ్ఞలను మనం విసర్జిస్తే దేవుడు మనల్ని విసర్జిస్తారు. దేవుడి ఆజ్ఞలను మనము విసర్జిస్తే దేవుడు మనల్ని విసర్జిస్తాడంట కదా అండి. మనం దేవుడి ఆజ్ఞలు ఎన్నో సంవత్సరాలు, ఇది కాదు, ఇలా ఉండాలి, ఇది కాదు, నీ హృదయంలో ఈ యొక్క ఆలోచన తీసివే, ఈ యొక్క తలంపు తీసివే, ఈ యొక్క ఇష్టాన్ని తీసివే అని దేవుడు చెప్తా ఉన్నప్పుడు అది నాకు ఇష్టం లేదు, నువ్వు తీసివేయాలి అని దేవుడు మరలా మరలా నీకు చెప్తా ఉన్నప్పుడు ఆయన్ని అనేక సార్లు మాటను పక్కకు పెట్టేశావు కదా, అనేక సార్లు మాట వినకుండా, లెక్క చేయకుండా నీ జీవితాన్ని గడిపావు కదా. దేవుడు మనల్ని విసర్జిస్తున్నారు. మొదటి సమూయేలు 15వ అధ్యాయము 23వ వచనం. తిరుగుబాటు చేయుట సోద చెప్పుటయు పాపంతో సమానము, మూర్ఖతను అగపరుచుట మాయ విగ్రహములు గృహదేవతలు పూజించుటతో సమానం. యెహోవా ఆజ్ఞను నువ్వు విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా నిన్ను విసర్జించెను. ఈ మాట దేవుడు సౌలు గురించి సమూయేలు చేత చెప్పిస్తున్నాడు. ఎంత భయంకరమైన విషయమో కదా. మనము కూడా అనేక సార్లు ఆయన మాటను మనం విసర్జిస్తాం. లోకం వైపు చూసి పాపం చేయొద్దు. ఆ యొక్క జీవితం, అయ్యో దేవుడి మాట వినలేదు, దేవుడు నన్ను విసర్జించాడు అని దేవుడి దగ్గర విచారణ చేయకుండా సౌలు ఏం చేశాడో తెలుసా? ఆ యొక్క ఫిలిస్తీన్లు మరలా యుద్ధానికి వస్తున్నారు ఇశ్రాయేల్ ప్రజల మీద అని చెప్పి ఆ యొక్క కర్ణ పిశాచ యొక్క ఒక స్త్రీని ఆశ్రయించి ఏం జరుగుతుందో చెప్పు, మేము యుద్ధానికి వెళ్ళలా లేదా అని ఒక దేవుడి చేత ఎన్నుకోబడిన రాజు లోకం వైపు చూశాడు. మనం కూడా అనేక సార్లు దేవుడి చిత్తం మన జీవితంలో ఉందని మనం గ్రహిస్తాం. దేవుడి ఆశీర్వాదం ఉంది, వాగ్దానం ఉంది, దేవుడు నడిపిస్తున్నారని గ్రహిస్తాం. కొన్ని పరిస్థితుల వల్ల లోకం వైపు చూస్తాం, మనమే శాపాన్ని తెచ్చుకుంటాం. ఆ సెకండ్ పాయింట్లో డి చూస్తే, అవిధేయతే నీ ఆశీర్వాదాన్ని పొందకుండా చేస్తుంది. నీలో ఉన్న భయంకరమైన అవిధేయత, ఎన్నో సంవత్సరాల నుంచి దేవుడు చెప్తున్నా కూడా ఆ పాపానికి దూరవ్వకపోవడం వల్ల నీలో ఉన్న అవిధేయతే దేవుడు ఆశించిన నీ యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోకుండా నువ్వే అడ్డుగా ఉన్నావని దేవుడు మరొకసారి మనకి జ్ఞాపకం చేస్తున్నారు. మొదటి సమూయేలు 28వ అధ్యాయము 16 నుంచి 19 వచనాలు మనం చూస్తే 18వ వచనం మనం చూద్దాం. యెహోవా ఆజ్ఞను నువ్వు లోబడక అమాలేకుల విషయంలో ఆయన తీక్షణమైన కోపము నెరవేర్చకపోయిన
జరిగిన దానిని బట్టి యెహోవా నీకు ఈ వేళ ఈ ప్రకారము చేయుచున్నాడు, యెహోవా నిన్ను ఇశ్రాయేలును ఫిలిష్తీయుల చేతికి అప్పగించును అని చెప్పి 17 యెహోవా తన మాట తన పక్షముగానే నెరవేర్చుచున్నాడు, నా ద్వారా ఆయన సెలవిచ్చిన నీ చేతి నుండి రాజ్యంను తీసివేసి నీ పొరుగువాడైన దావీదుకి దాన్ని ఇచ్చును. ఆ యొక్క ఆశీర్వాదం పొందుకోలేకపోవడానికి సౌలు ఎవరండి? అతని యొక్క అవిధేయత. మూడవదిగా మనం చూస్తే కారణం తెలుసుకొని పశ్చాత్తాపపడు. నీ జీవితంలో అవిధేయత ఉంది, అవిశ్వాసం ఉంది, ప్రార్థనా జీవితానికి నేను దూరం అయిపోయాను, వాక్య ధ్యానానికి నేను దూరం అయిపోయానని నీకు అర్థమవుతుంది కదా. పశ్చాత్తాపపడి కారణం తెలుసుకొని పశ్చాత్తాపపడి దేవుని సన్నిధిలో ప్రార్థించు. ఒక 2 వాక్యాలు మనం చూద్దామండి. కీర్తనలు 34వ కీర్తన 18వ వచనం, విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును. నువ్వు విరిగిన హృదయంతో ప్రభా నన్ను క్షమించయ్యా, నేను తప్పు చేశాను, నువ్వు పశ్చాత్తాపపడితే దేవుడు నీకు ఆసన్నుడిగా ఉంటాడు. ఇంకొక చివరిగా ఒక వాక్యాన్ని చదువుదామండి. కీర్తనలు 51:17, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయమును నువ్వు అలక్ష్యం చేయవు. నిజంగా నువ్వు పశ్చాత్తాపపడితే ప్రభా నా ఆశీర్వాదానికి అడ్డు నేనేనయ్యా, నా యొక్క అవిధేయత, నా యొక్క అవిశ్వాసము అని నువ్వు ఎప్పుడైతే దేవుడి సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తావో దేవుడు బహు గొప్పగా నిన్ను నిలబెడతాడు. ప్రార్థన చేసుకుందామండి. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా తండ్రి, నాతో మాతో మాట్లాడిన దేవా, మా యొక్క ఆశీర్వాదానికి మేమే అడ్డుగా ఉన్నామయ్యా. సర్వశక్తిమంతుడా మమ్మల్ని క్షమించండి. మా హృదయం అనేక సంవత్సరాల నుంచి మేము ఈ యొక్క లోకంలో ఒక క్రైస్తవులుగా నీ పని చేసేవారుగా, ఒక ప్రార్థించేవారిగా మేము ఉన్నాము, కానీ మా హృదయాలు నీకు చాలా దూరంగా ఉన్నాయి. నీ రోజు మాతో మాట్లాడవయ్యా. మా హృదయం నీకు అతి ప్రాముఖ్యమైనదని విషయాన్ని మాకు జ్ఞాపకం చేసావయ్యా. పశ్చాత్తాపడి విరిగి నలిగిన హృదయము కలిగి నీ సన్నిధిలో ప్రార్థించే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. నువ్వే తోడేయండి, నడిపించండి, నీ కృపతో నింపండి. సర్వశక్తిమంతుడా, ఎవరైతే ఈ కార్యక్రమం చూసి కన్నీరు కారుస్తున్నారో సర్వాధికారి నీ గొప్ప కృపను అనుగ్రహించి నిలబెట్టి నీ నామాన్ని మహిమపరచుకొనండి. తోడేయండి, నడిపించండి. నాతో మాతో మాట్లాడి నీ నామాన్ని ఘనపరుచుకున్న దేవా వందనాలు, నీ నామాన్ని ఘనపరుచుకున్న దేవా నీకు వందనాలు. నువ్వే కార్యం జరిగించండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చూశారు కదండి, మన యొక్క ఆశీర్వాదానికి అడ్డు ఎవరో కాదు, నీ యొక్క విధేయత, నా యొక్క విధేయత. సరి చేసుకుందాం. దేవుడి సన్నిధిలో పశ్చాత్తాపపడదాం. విరిగిన నలిగిన మనసు కలవారికి యెహోవా ఆసన్నుడు. ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు, బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి. అంతేకాదు నా గురించి, ఈ కార్యక్రమం గురించి ప్రార్థన చేయండి. దేవుడు యొక్క చిత్తంలో ఉన్న ఆశీర్వాదాన్ని మనందరము పొందుకుందుము గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.